మధ్యప్రాచ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న వేళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి అంశం ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య చిచ్చు పెడుతోంది. ఈ జలసంధిని రక్షించడంలో నాటో మిత్ర దేశాలు సహకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే ఈ విషయంలో బ్రిటన్, జర్మనీ దేశాలు భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నాయి. అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటు జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫిల్ చేసిన కీలక వ్యాఖ్యలతో ఈ అంశం మరింత ముసురు రేగుతోంది. ఇరాన్ దిగ్బంధించిన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో ఐరోపా దేశాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పందిస్తూ బ్రిటన్ నేరుగా యుద్ధంలోకి వెళ్లదని, అయితే జలసంధి పునరుద్ధరణకు మిత్ర దేశాలతో కలిసి ఒక ఆచరణాత్మక ప్రణాళికపై పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇదే తరుణంలో డొనాల్డ్ ట్రంప్ నుంచి వస్తున్న ఒత్తిడిని జర్మనీ బహిరంగంగానే తిరస్కరించింది. జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫిల్ మాట్లాడుతూ హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని ఎదుర్కోవడంలో నాటో పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో నాటో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దానికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పారు. మధ్య ప్రాచ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఐరోపా భద్రతకు ఇప్పటికీ యుక్రెయిన్ సంక్షోభమే మొదటి ప్రాధాన్యత అని జర్మనీ నొక్కి చెప్పింది. చమురు, గ్యాస్ ధరలు పెరిగితే ఆ సొమ్ము రష్యా యుద్ధనిధికి చేరుతుందని, కాబట్టి ఆంక్షలను సడలించడం తప్పుడు మార్గమని వాడెఫిల్ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ఐలాండ్ పై దాడులు జరగడంతో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని నుంచి తమ ప్రజలను కాపాడుకోవడానికి ప్రధాని స్టార్మర్ 53 మిలియన్ పౌండ్ల సహాయక ప్యాకేజ్ ప్రకటించారు. అంతర్జాతీయంగా ట్రంప్ హెచ్చరికలు, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో మిత్ర దేశాల మధ్య సమన్వయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.